యువగళం పాదయాత్ర రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కు రాష్ట్ర పర్యావరణ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కోవూరు నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రను అప్పట్లో విజయవంతం చేసిన టీడీపీ కార్యకర్తలకు, నేతలకు కూడా ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే నారా లోకేష్ చుట్టూ వలయంగా ఏర్పడి యువగళం పాదయాత్రను ముందుకు నడిపించిన వాలంటీర్స్ ను కూడా అభినందించారు. యువగళంలో లోకేష్ తో నడిచిన జ్ఞాపకాల్ని పోలంరెడ్డి గుర్తు చేసుకున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా యువగళం పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభవేళ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ దిక్సూచి, రథసారథి మా అన్నగారు శ్రీ నారా లోకేష్ అన్న గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. యువగళం ఇదొక సామాన్య పాదయాత్ర కాదు. ఈ పాదయాత్రని ఒక సాహస యాత్ర అండంలో అతిశయోక్తి లేదు. గత ప్రభుత్వము అక్రమాలు చేస్తూ, ప్రజా వ్యతిరేక చర్యలు అన్నీ చేస్తూ, బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని అక్రమ కేసులు బనాయిస్తూ జైలు పాలు చేస్తున్న సమయంలో ఒక నిర్ణయానికి వచ్చి లోకేష్ అన్న యువగళం పాదయాత్ర చేపడతాను, ప్రజల్లో చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉంది, ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాయకుడు తండ్రి చూపించిన మాట బాట ఎంచుకొని నారా లోకేష్ అన్న ఈ యువగళ పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. పాదయాత్రలో ఎన్నో సంఘటనలు జరిగాయి, ఎన్నో దాడులు జరిగాయి. అవన్నీ కూడా ప్రత్యక్షంగా మనం అందరం కూడా చూడడం జరిగింది. కానీ దేనికి వనకలేదు, జనకలేదు. మొదలుపెట్టిన పాదయాత్రని పూర్తి చేసేదాకా పూనుకొని ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, నాయకుల దోపిడీని ప్రశ్నిస్తూ ముందుకు సాగిన యువగళం పాదయాత్రలో నేను కూడా భాగస్వామ్యం అవ్వడం నాకెంతో ఆనందంగా కలిగిస్తుంది. యువగళం పాదయాత్ర అప్పుడే 2 ఏళ్ళే పూర్తయినాయా అని అనిపిస్తున్న వేళ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు ఆయనతో, లోకేష్ అన్నతో అడుగులో అడుగు వేస్తూ మొత్తము జిల్లా మొత్తం కూడా ఆయనతో పాటు నేను కూడా కలిసి నడిచాను. కోవూరు నియోజకవర్గంలోకి లోకేష్ అన్న వచ్చినప్పుడు ప్రజలు అక్కడ బ్రహ్మరథం పట్టారు. రాత్రని లేదు, పగలని లేదు. ఆయన కోసం వేచి చూస్తూ జేజేలు కొడుతూ యువగళం పాదయాత్రని దిగ్విజయంగా కంప్లీట్ చేసిన కోవూరు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా అభినందించాల్సిన అవసరం ఎంతగానో ఉంది.